చైతన్యం ఈ చైతన్యం ఇప్పుడు శరీరం ఉంది, శరీరము జడంగా తీసుకుంటాం, జడ వస్తువులాగా తీసుకుంటాం. ఎప్పుడైతే చైతన్యము మనకి జడ వస్తువులోకి ప్రవేశించినప్పుడు దానికి జడానికి ఒక ఏమంటారు జీవితం అంటే ఏమంటారు లైఫ్ అంటారు. ఒక రకంగా దానికి ఒక లైఫ్ వస్తుందని ఒక రకమైన ఆలోచన, అండర్స్టాండింగ్, ఒక రకమైన అర్థం చేసుకునే విధానం. అంటే ఇప్పుడు నేను ఎలా అనుకుంటున్నానంటే మనకి ఎరుక అనేది ఉంది, ఈ శరీరంలో ఎరుక అనేది ఉంది అంటే ఉన్నదే అది. అయితే ఎరుక ద్వారా దేహం తెలియబడుతుందా, లేకపోతే దేహము బుద్ధిలోకి ఎరుక ప్రవేశించి బుద్ధి ఎరుకని తెలుసుకుంటుందా ఇప్పుడు అనేది, అంటే దాంట్లో కొంత చిన్న వివరణ అన్నమాట. ఇప్పుడు ఎరుక అన్నారు కదా, ఎరుక అనేది ఇక్కడ మీకు 2 ఉదాహరణలతో చెప్తా. ఎందుకంటే డైరెక్ట్ చెప్తే అర్థం చేసుకోలేరు మన వాళ్ళు. అందుకే ఉదాహరణలు ఇవ్వడానికి కారణం, ఉదాహరణలు ఇవ్వడానికి ఏదో మన కాలక్షేపం కాదు. ఉదాహరణలు ఏంటంటే ఇప్పుడు ఆకాశం తీసుకున్నాం అనుకోండి, ఆకాశం మీరు చూడలేరు, కానీ ఒక కుండ తీసుకొస్తే ఓ కుండలో ఉన్న ఖాళీ ప్లేసు కుండాకాశం అన్నామనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, కుండలోకి ఆకాశం ప్రవేశించిందా, ఆకాశంలోకి కుండ వచ్చిందా, ఆకాశం లోపలికి కుండ వచ్చిందా, కుండ లోపలికి ఆకాశం ప్రవేశించిందా? ఆకాశంలోకి కుండ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఎరుక అనేది ఆకాశంలాగా సర్వంగా వ్యాపించి ఉన్నది కదా. ఇప్పుడు ఎరుకలోకి శరీరం వచ్చిందా, శరీరంలోకి ఎరుక వచ్చిందా? అంటే మనకి ఎరుకలోకి శరీరం వచ్చిందా? రైట్, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, శరీరం ఉంటేనే ఎరుక ఉందా, శరీరం కంటే ముందు ఎరుక ఉందా? ఎరుక ముందే ఉంది. అప్పుడు ఎరుక ముందే ఉంది, శరీరం వచ్చినప్పుడు తెలిసిందనడం ఏంటి అంటే ఉపాధి లేకుంటే అది ఉన్నట్లు తెలీదు. ఇప్పుడు మీ చెయ్యలా పెట్టాను, ఇదేంటి చెయ్యి, ఓకేనా? ఈ చెయ్యి అనేది ఇప్పుడు అంతా వెలుతురు ఉంది, వెలుతురులో చెయ్యి వచ్చింది, కానీ మీరు చెయ్యి అంటున్నారు, కానీ వెలుతురు గురించి చెప్తున్నారా? చెప్పట్లేదు. చెయ్యి లేకపోతే వెలుతురు ఉందా లేదా? కానీ వెలుతురు ఉన్నట్టు మనకు తెలియట్లేదు. ఎరుక కూడా అలాంటిదే, అంతేనాయన. అందువలన కరెంట్ అనేది ఇంటి మొత్తం వైరింగ్ చేసి ఉంది, కానీ మనకి ఎక్కడ పర్టికులర్ కరెంట్ ఉందని ఏమి తెలియదు, ఎలా ఉంటుంది కూడా తెలియదు. కానీ బల్బు వెలుగుతున్నప్పుడు ఓ కరెంటు ఉంది అనుకుంటాం. కరెంటు కూడా మనకు ప్రకటమైనట్టు తెలియట్లేదు, కాబట్టి అది ప్రకటన అవ్వాలంటే ఒక ఉపాధి ఉండాలి. అందువలన ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలంటే ఇది అరచెయ్యి. ప్రకాశం అంటే ఏంటి? ప్రకాశం చెయ్యి నుంచి పుట్టినది కాదు, చెయ్యిలో ఒక భాగం కాదు, చెయ్యి యొక్క గుణము కానీ ధర్మం కానీ కాదు. ప్రకాశం స్వతంత్రం, చెయ్యి అంతా వ్యాపించి ఉన్నది. ప్రకాశం వల్ల చెయ్యి తెలుస్తోంది. ప్రకాశానికి చెయ్యి యొక్క పరిమితులు సరిహద్దులు ప్రకాశాన్ని పరిమితం చేయలేదు. ఓకేనా? చెయ్యి ఒకవేళ తీసేసినప్పటికీ ప్రకాశం ఏమైనా పోయిందా? ఇదే సూత్రం మన శరీరంకి ఎరుకకి వాడండి. ఇదేంటిది? కానీ శరీరం అనేది ఎరుకలోకి వచ్చింది. ఎరుక అంటే చైతన్యం. చైతన్యం అనేది స్వతంత్రం. చైతన్యం అనేది శరీరం నుంచి పుట్టింది కాదు, శరీరం యొక్క భాగం కాదు, శరీరం యొక్క గుణం కాదు. శరీరము చైతన్యానికి పరిమితం చేయలేదు. శరీరం అంతా లోపల బయట వ్యాపించి ఉన్నది. చైతన్యం వల్లనే శరీరము బుద్ధి మనసు పనిచేస్తున్నాయి, తెలుస్తున్నాయి. శరీరము బుద్ధి మనసు పడిపోయినప్పటికీ చైతన్యం మిగిలి ఉంటుంది. మిగిలి ఉన్న చైతన్యం నాకు అనుభవంలోకి రావడం లేదు. ఎస్, ఎందుకంటే ఒక ఉపాధి ఉంటేనే అనుభవంలోకి వస్తుంది. అది ఉన్నప్పటికీ ప్రకటన అవ్వదు. మరొక ఉదాహరణ చెప్తా. రాత్రిపూట నక్షత్రాలు మెరుస్తున్నాయా లేదా? పగటిపూట నక్షత్రాలు ఉన్నాయా లేదా? మరి నాకు కనిపించట్లేదంటే లేనట్టు అర్థమా? అంటే పగటిపూట సూర్యుని యొక్క ప్రకాశం అధికం అవడం వలన నక్షత్రాల ప్రకాశం కనిపించట్లేదు. అర్థమైందా? అందువలన ఇక్కడ శరీరం పడిపోయినప్పుడు
ఆ చైతన్యం వ్యక్తం అవడానికి ఉపాధి లేదు, ఎక్విప్మెంట్ లేదు కాబట్టి దానికి మనం అనుభూతి రాదు తప్ప అది వచ్చేది కాదు, పోయేది కాదు. మరి వచ్చేది పోయేది ఏంటి? శరీరం. అర్థమైంది కదా? ఇది. ఇప్పుడు మీకు ఇంకొకటి, పౌర్ణమి రోజున మనం చంద్రుడిని చూస్తాం. అబ్బా, చంద్రుడు ఎంత బాగా ప్రకాశిస్తుంది అనుకుంటాం. నిజానికి చంద్రుడు ప్రకాశిస్తాడా? ప్రకాశించడు. భూమి లాంటిదే. మరి ఎలా ప్రకాశిస్తుంది? సూర్యుని యొక్క ప్రతిబింబము. పోని చంద్రుడు దరిదాపులు ఏమైనా సూర్యుడు కనిపిస్తాడా రాత్రి? అయినప్పటికీ మన జ్ఞానం ఏం చెప్తుంది? అది సూర్యుని ప్రతిబింబము. సేమ్ ఈ శరీరం కూడా చేతనంగా మనసు బుద్ధి ఉన్నాయనుకోండి, చంద్రుడు మోడల్ అనమాట. కానీ వీటి వెనక దీనికి చేతనం అందిస్తున్న సూర్యశక్తి లాంటి, సూర్యుడిలాగా ఆ ఎరుక అనేది మనకి అనుభూతిలో వస్తుంది కానీ ప్రకటన చెప్పలేము. మరి దాన్ని నేను పూర్తిగా ఆ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? జగత్ ముందు జార విడచాలి, శరీరాన్ని ఫస్ట్ పక్కకు నెట్టాలి, మనసుని సైడ్కి ఉంచాలి. అన్నీ లేక ఇక చివరికి ఏదైతే నిషేధించడానికి సైడ్ పెట్టడానికి వీలు కాదో అదొక్కటే మిగిలిపోతుంది. తదేవ, అదొక్కటే అవశిష్ట, శేషంగా మిగిలేది ఏంటి? శివ కేవలం. తదేకో వశిష్ట శివ కేవలోహం. అందువలన ఆ ఎరుక అనేది ఎప్పుడూ ఉంటుంది. గోడలో ఉంది ఎరుక, ఈ యొక్క బెంచ్లో ఉంది, ఆ ఫోన్లో ఉంది, శరీరంలో ఉంది. కానీ అక్కడ మేనిఫెస్ట్ అవ్వడానికి ఉపాధి అంతగా సహకరించట్లేదు. ఈ ఉపాధి సహకరిస్తుంది. మామూలు గోడకి అద్దంకి ఎంత తేడా ఉందో, మీరు గోడ ముందు నిల్చుంటే మీ ముఖం కనిపించదు, అద్దం ముందు నిల్చుంటే కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి చైతన్య ఎరుక ప్రకటన అవ్వదు, చేతనంగా ఇది మారదు. ఎందుకంటే దీనిలో తమోగుణం అధికంగా ఉంటుంది, రజోగుణ సత్వగుణము లేశ మాత్రం ఉంటాయి తప్ప అవి పనికిరాదు. దీంట్లో రజోగుణం సత్వగుణం ఉన్నది కాబట్టి ఆ చైతన్యం ప్రకటన అవ్వడానికి, దీనికి జడంగా ఉన్న శరీరం కూడా చేతనంగా మారడానికి సహకరిస్తున్నాయి. మీకు అర్థమైంది కదా? హరి ఓం.